ఆ రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి కూర్చొని ఆయన వ్యంగ్యంగా అన్నమాట ఇది. రేణుకా చౌదరి ఏమి సృష్టించలేదు. ఆ రోజు ఇది కమరావతి కాదు, అమరావతి కాదు, ఇది కమరావతి అని వ్యంగ్యంగా అన్నాడు. ఒక కులాన్ని చూటిగా ఏలెత్తి పొడిచి వాళ్ళని తొక్కి వాళ్ళ దగ్గర ఉండే డబ్బులన్నీ తీసుకొని కుక్కి మెక్కి ఇన్ని చేసిన దుష్ట పరిపాలన ఆ రోజుల్లో. ఆయన అలా అంటే ఆ రోజుల్లో రైతులు సుమారు 2 సంవత్సరాలు ఆడవాళ్ళు గడప దాటిన ఆడవాళ్ళు రోడ్డు మీదకి దిగి పోరాడి అసలు చారిత్రాత్మక విధంగా వాళ్ళంత క్రమశిక్షణతో వాళ్ళు పోరాడితే వాళ్ళని పెట్టిన హింసలు మాకందరికీ తెలుసు. నేను వెళ్ళొచ్చా కాబట్టి నేను ఇవాళ కొత్తగా ఏం చెప్పటం లేదు. ఆ రోజు ఆయన వ్యంగ్యంగా అన్నందుకు నేను అన్నా, అవును దమ్ములుంటే పెట్టు, పేరు పెట్టు. మరి ఇవాళ ఆ ఉద్యమానికి ఫలితంగా అమరావతి అనేది స్థాపించగలిగారు కదా. ఈ జయం వాళ్ళది. ఆ రోజు నిస్వార్థంగా భూములు కేటాయించి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు రావాలి. అసలు చారిత్రాత్మక విధంగా మీరు చూస్తే అసలు చరిత్ర ఏంటో తెలియని ముష్టెదవలు అక్కడ కూర్చొని ఆ రోజు నాశనం చేయడానికి ప్రయత్నించారు. కానీ అమరావతికిను అక్కడ ఉన్న ప్రజానికానికి పాత సంబంధాలు ఉన్నాయి, హిస్టరీ ఉంది, ఒక కల్చర్ ఉంది. కల్చర్ లేని ఎదవలు అన్నందుకు నేను ఐ డోంట్ హ్యావ్ టు బాదర్. కాబట్టి నేను ఆ రోజు ఆయన చెప్పిన వాక్యాలకి నేను రియాక్ట్ అయ్యి మళ్ళీ గుర్తు చేశాను. నువ్వు ఆ రోజు నువ్వు ఈ కుల వాళ్ళనే పక్కన పెట్టుకొని వాళ్ళతోనే వాళ్ళని బూతులు తిట్టించిన వాస్తవాలు అందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజు నేను అన్నాను, మళ్ళీ అన్నాను, ఇవాళ అన్నాను. దట్స్ ఓకే.